ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కళల్లో అర్థాలు ఏంటి? చాలా మందికి రకరకాల కళలు వస్తూ ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే నిపుణులు, మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో మన మెదడులో అవి నిక్షిప్తమై ఉంటాయి, అవే మన కళల రూపంలో వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, కళలు అనేవి చాలా సాధారణంగా చాలా మందికి రకరకాలుగా వస్తూ ఉంటాయి. అన్నం తింటున్నట్టు కలగాని వస్తే ఏం జరుగుతుంది? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కళలు మానవ నైజం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కళలు కంటూ ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది జీవితంలో ముందుకు ఎలా ఎదగాలో, ఎటువంటి పనులను చేపట్టాలో అనే పథకాలు వేసుకునే పగటి కళల గురించి కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది నిద్రపోయే సమయంలో కళలు కంటూ ఉంటాం, వాటి గురించి. కళల స్వరూపం ఏమిటని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు, అవి మన మానసిక స్థితికి ప్రతిరూపాలేనని, సంతోషంగా ఉండేటప్పుడు పడుకుంటే వచ్చే కళలు ఒకలా ఉంటాయని, ఇదే విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కళలు మరోలా ఉంటాయని అంటూ ఉంటారు. మరి ఆ కళల్లో కనిపించే పలు దృశ్యాలు మనకేం చెబుతూ ఉంటాయి? వాటి వలన వచ్చే లాభ నష్ట ఫలితాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మన కళల్లో కనిపించే ఎలాంటి దృశ్యాలు, వినే శబ్దాలు ఎటువంటి ఫలితాలకు దారితీస్తాయి? మెరుపు మెరిసినట్లు, ఉరుము ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క కోతి కనిపించిన, పక్షి గుడ్లను పగులగొట్టున్నట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వచ్చినా నిజ జీవితంలో మంచి జరుగుదని మరి కళల నిపుణులు అంటున్నారు. ఇవే కాకుండా పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు, దిగంబరగా ఉన్నట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమం, మబ్బులు వెనుకున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, ప్రత్తి చెట్లు, పూలు పుయ్యని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖంపై పక్షులు పొడిచినట్లు, క్రింద పడిన ఆకులు ఒక్కలను ఏరుకున్నట్లు, గడ్డం మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, నిమ్మ, పనసకాయలు తిన్నట్లు స్వప్నాలు రావటం మంచిది కాదట. సో ఫ్రెండ్స్, మరి ఇలా రకరకాలుగా మనకు కళలు వస్తూ ఉంటాయి. నేను చెప్పిన వాటిలో మీకు కానీ ఇటువంటి కళలు వస్తే మీకు జీవితంలో నిజంగా మంచి జరగదు అని నిపుణులు అంటున్నారు. మరి ఒకసారి మీకు వచ్చే కళలను బట్టి అంచనా వేసుకోండి. దాన్ని బట్టి మీరు ఏ కళలు మనకు వస్తున్నాయో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.